హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరొక ముఖ్యమైన అంశంతో మీ ముందుకు వచ్చాను. ఇది ప్రతి ఒక్కరికి హెల్త్కి సంబంధించిన విషయం కాబట్టి, ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయం కాబట్టి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్ ఎవరున్నా వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇంతకీ నేను చెప్పదలుచుకున్న ముఖ్యమైన అంశం ఏంటి అంటే, ఒక గ్లోబల్ స్టడీ చేసిన సైంటిస్ట్, రీసెర్చర్స్ చెప్పిన విషయం ఏంటి అంటే 2008-2017 మధ్య పుట్టిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ గ్యాస్ట్రిక్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. వారిలో ఎక్కువ మంది చైనా నుంచి, ఇండియా నుంచి ఉన్నారు. వీళ్ళందరికీ కూడా చాలామంది వరకు గ్యాస్ట్రిక్ క్యాన్సర్ అంటే కడుపు క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. దీనికి కారణం ఏంటి అంటే, నార్మల్గా మనుషుల కడుపులో ఉండే ఒక బ్యాక్టీరియా, దాన్ని హెచ్ పైలోరీ బ్యాక్టీరియా అంటారు. ఈ బ్యాక్టీరియా అనేది నార్మల్గా హార్మ్లెస్గానే ఉంటుంది. కానీ అది ఎక్కువ కాలం, ఎక్కువ మోతాదులో కనుక మన కడుపులో పెరిగితే అప్పుడు అది క్యాన్సర్కి కారణం చేసే ఛాన్సెస్ ఉన్నాయి. మరి దీన్ని ఎలా నివారించవచ్చు అంటే చాలా సింపుల్. ఎవరికైనా చిన్నపిల్లలు కానీ అదే పనిగా కడుపు నొప్పి కానీ, అదే పనిగా అస్వస్థతకు కానీ గురవుతున్నారు కడుపు వల్ల అంటే హెచ్ పైలోరీ టెస్ట్ చేసుకుంటే ఆ హెచ్ పైలోరీ ఉందని తెలిస్తే సింపుల్గా యాంటీబయాటిక్స్తోనే స్టార్టింగ్లోనే దాన్ని చంపేయచ్చు. సో వాళ్ళు గవర్నమెంట్కి ఇచ్చిన నివేదిక ఏంటంటే, ఈ అవేర్నెస్ జనాలందరిలో చెప్పండి. ఈ సింపుల్ టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో ఫస్టే కనుక్కోవడము, ఆ ముందుగానే పసిగట్టిన దాన్ని ఆ స్టేజ్లో ఉన్నప్పుడే చంపేయడం చేస్తే ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో 2008-17 మధ్య పుట్టిన వాళ్ళందరినీ ఈజీగా కాపాడవచ్చు. వాళ్ళ ఆరోగ్యం హ్యాపీగా ఉంటుంది.